ఉమేష్ నీకు వారం వారం బట్టవాడి ఇల్లు అంటే నా చేత కాదు. నువ్వు బట్టలు టక్కని గుట్టలు ఎవడన్నా వస్తే నిమిషాలనే కొట్టేద్దాం నా ఇచ్చేనా. నిమిషాలు అంటావు ఒకటి నెల తిప్పుకుంటావు, నాకు ఊరికి లేని చెడ్డ పేరు వస్తుంది. నా చేతిలో కత్తిరి ఉంది, కత్తిరిస్తా. ఆ మాత్రం ఉంటే కుట్టి లేవా నువ్వు? కుట్టిస్తాలేనా ఇచ్చేనా. సరే రానుండు పార్టీ పార్టీ రానిలేనా. కూర్చో అద్దా కుట్టి కాజాలు వేసి పెట్టి బిర్యానీ. నీతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. అన్నా ఓ జత బట్టలు ఉన్నాయి, అంత నీటి కుట్టిలన్నా పెండ్లికి పోలా. పోయి చాలా కాస్ట్లీ తెచ్చినావు. అరవింద్ కంపెనీ అవి ఏందనుకుంటున్నావు? కంపెనీలో ఇట్లా 3000 అది. 3000 కాకపోతే 4000 కానీ కదా. స్లాగా షర్టా? స్లాగా షర్టా? అదేందని అట్లా రెండు ఒకటే కదా అవి కాదా? అదే స్లాగ్ అంటే ఇటుకొస్తుంది, షర్ట్ అంటే ఇటుకొస్తుంది. అవునా? నాకు షర్టే కుట్టన్నా, స్లాగ్ వద్దులే. స్లాగ్ వద్దా? వద్దు. తీసుకోన్నా కొలతలు తీసుకో. కొలతలు తీసుకుంటే ఉండేది. బాగా కుట్టాలా చూడు, బాగా కుట్టాలా. మా ఉమేష్ అంటే స్టేట్ లో ఫేమస్, అందుకోసమే వచ్చి. ఏంది శవానికి తీసుకుంటున్నావు? ఏంది శవానికి తీసుకుంటున్నావు? తిక్కన్నా నీకేమన్నా? నీకు ఫ్యాంట్ అంగే కుట్టాలి అంతే కదా. ఫ్యాంట్ అంగ్ అంటే ఇటు నుంచి వేసుకుంటారా ఇంకేమన్నా? నువ్వు బాగున్నావు. మా సిస్టమ్ వేరు లేవయ్యా, మా సిస్టమ్ వేరు. కానీ వారిని పాస్ గల చేతులు సక్క సాబా. నా ఇదేంది నా ఏడలేని కొలతలు తీసుకుంటావు నువ్వు? మాదంతా వెరైటీలే. ఇట్లా తిరిగా వెనక్కి తిరిగా. అరే నీ పాస్ గల నా ఏంది నా ఇటు నుంచి తీసుకుంటున్నావు? రావయ్యా, నాకు తెల్లా. మేము టైలర్లు కాదా, ఎంతమందిని చూసినాము. 35 ఏళ్ళు నాకు కుట్టబట్టి. వీటికి చాలా కాదన్నా, చెయ్యి మునిగిపోతుంది కదా, నన్ను అంత పైకి పెట్టు. నువ్వేం టైలరు కాదన్నా, ఏందన్నా తలకాయకి చుడుతున్నావు నువ్వు? మాకు తెలుసులేవయ్యా, తలకాయ అంటే షోల్డర్ వస్తుంది, తలకాయకి షోల్డర్కి. అమ్మా అమ్మా సరిపోయింది కదా. అమ్మా కాదన్నా, నువ్వు ఏడు కొలతలు తీసుకుంటున్నావు, అంగీకే ఇంత చేస్తున్నావు. మా పద్ధతి అంతే. రా కడుపు ఉందే, కడుపు లేకుండా ఎట్లా ఏలర్సావయ్యా? ఏంటికి ఇంత సన్న పిల్లని మాత్రం కమలాసన ఆశయం చేస్తున్నావు? ఇది అంగే ఎత్తా పైకి. అమ్మా అమ్మా కడుపు అంతా లోపల కనుక ఇలాంటి కొల్ల తీసుకోవాలి. లోపల కనుక నడుము లోపల కనుక. ఉమేష కుడితే ఇతనికి రాష్ట్రం అంతా చెప్పుకోవాలా. నేనుంటే కదా నా ఫస్ట్ చెప్పండి, నేనుంటే కదా నా ఫస్ట్ చెప్పండి. ఇట్లా ఎక్కువ వీడిని అంత బిగబట్టినా కూడా 62 వచ్చింది. 62 కూర్చో, పని తీసుకో. 35 కూడా లేదన్నా, నువ్వు 62 అంటావు. అట్లా కాదులేవయ్యా, మా లెక్కాచారం కొలతలు వేరు. కానీ ఇటుకి చాలా ఏంది అది ప్యాకెట్. అంగి మొత్తం పెట్టినా ఇంకేంది అది రోంతే కదా మిగిలిండేది, పెట్టక్కడ. అంగి మొత్తం పెట్టినా ఇంకేంది అది రోంతే కదా మిగిలిండేది, పెట్టక్కడ. 5 మీటర్లు ఉందా నీ అంగి? ఎన్ని మీటర్లు వచ్చినావు? నా ఆయన టైలర్ చెప్పిండేది 2.5 మీటర్ సరిపోతుంది అన్న. షాప్ లో టైలరా? మనకేం తెలుసు కానీ మాకు తెలిసినట్లే కదా. తిరుగు కప్పులు చూడు, ఒకటి మేము ఇటుకి పెడతాము, ఒకటి ఇటుకి పెడతాం. యాది పెట్టాలా అన్న? అది ఎంతో ఆడది పంజాబ్ డ్రెస్ కుట్టినట్లుంది నా నువ్వు చెప్పేది. కాలు పడుతుంది అంత లూజు పెడితేగినా చెయ్యి కాదు. కాలు పడుతుంది అంత లూజు పెడితేగినా చెయ్యి కాదు. సర్లే, అయినా కూడా వీటికి పెట్టింట. నీకు ఏమన్నా హెచ్చు తగ్గులు కావాలంటే పిన్ని సూదులు వేసుకో. ఆ మాత్రం నీ దగ్గర ఏంటి కుట్టించుకోవాలన్నా? నాకు వద్దే, నన్ను అసలు కుట్టద్దు నువ్వు. ఊరికే ఏంటికి వెనక్కి తిరుగు. వెనక్కి తిరిగితే అక్కడ అయిపోతుంది నీ కత్తి అంది. అమ్మా కాదు, ఏంటన్నా ఎంతో పై నుంచి కొలతలు తీసుకుంటున్నావు? బాబు, మేము మనిషిని చూసి కుడతాము, నువ్వు కొలతలు తీసుకో అంటే తీసుకున్నాము, అయిపోయింది కొలతలు. నువ్వు రేపు వచ్చి బట్టలు తీసుకొని పో. నీ బట్టలు వేసుకున్నాక నీకు తెలుస్తుంది మాదేమనేది. పో, మా ఉమేష్ కుడతాడు పన్ని. ఉమేషా నీళ్ళలోకేసి ఆరబెట్టేసేయి, పొద్దున్నే కుట్టేసి పెట్టి ఇతనికి. రేపు రాబో. నాకంత బాగా కుట్టండి అన్న ఆయన. సరేనా? ఉమేష్
ఎవరో మనకు ఒకటి దొరికినాడు, బట్టలు తీసుకున్నాను, 2000 రూపాయలు కూలి చెప్దాము అంగి ప్యాంట్ ఇచ్చేటప్పుడు. నువ్వు ఎట్లా అట్లా బాగా కుట్టి. అయ్యో ఆ కుట్టేకే రాదని చెప్పినాను కదనా, ఆ కుట్టేకే రాదని చెప్పినాను కదనా, ఎట్లని కుట్టేయాలి వాళ్ళకు? వచ్చిండేది కుట్టినది, నాకు వచ్చిండేది కత్తిరిపు ఇస్తాను, నీకు వచ్చిండేది కుట్టు. చూద్దామా, రెడీ చేద్దాం. నేను రెడీ చేసి వానికి రొంత ఇస్త్రీ బాగా చేసిద్దాము. ఇస్త్రీ బాగా చేద్దాం, సంబంధము అంతేలే. ఓకే ఓకే. విండి అయిపోయి కటింగ్ ఈరోజు. దా మహేష్, నువ్వు ఇది ప్యాంట్, ఇది అంగి, ఇది జోబి, కుట్టుబా. కుట్టు. మిషన్ శబ్దము హౌసింగ్ బోర్డు అంతా వినపడల్లా. ఏం పీసులు ఇచ్చినాడు, ఎక్కడైతుందో అన్ని ఓపెన్ చేసి కుట్టురుకా. సరే సరే కుట్టేస్తాను నేను. ఓకే. నువ్వు కుడితే హౌసింగ్ బోర్డు అంతా శబ్దం రావాలా. రేపు 2000 రావాలా. ఓకే. 2000 వస్తే నీకు 600, నాకు 1400 కుట్టు. ఏ నమ్మ బట్టలు రెడీ అయినాయా? అయినాయి. నీ బట్టలు 2 రోజులు మా ఉమేష్ కాళ్ళు పోయేటట్లా తొక్కినాడయ్యా. నీకు మంచి సూపర్ గా కుట్టినాడు. డబల్ కుట్టు లోపల బయట. డబ్బులు 2 రోజులు కుట్టినారా? అమ్మయ్యా సర్లేనా. ఎంతనా? 1500. 1500. ఇక్కడ 500 ఏం చేస్తావు? 2000 ఏంటికినా? ఉంటే ఉండిలే మా ఉమేష్కి 200 ఎక్కువ ఇస్తా. కాదన్నా 2000 అనంతపూర్లో ఎవరే కానీ తీసుకోరు కదన్నా. ఇది వెండి దారం వేసిన పోయా లోపల. వెండి దారము? అవును. సర్లేనా. ఉమేష్ ఎట్లుంది సాంగ్? సూపర్ అన్న అసలుకి. యో ఏంది ఇట్లా కుట్టినారు నా బట్టలు? నేను ఇచ్చిండే కొలతలు ఏంది, నువ్వు కుట్టిండేది ఏంది? అసలుకి నేను ఇచ్చిండే షర్ట్ కలర్ ఏంది, నువ్వు కుట్టిండేది ఏంది? కాదు ఎవడన్నా సగం ప్యాంటు కుడతాడేమయ్యా మరి విచిత్రంగా. నువ్వు ఏమైంది ఇప్పుడు? చూడిది ఏమైంది అంటావు? ఏంది ఇది ప్యాంట్ ఇది? ఏంది ఇది ప్యాంట్ ఇది? ఎట్లా వేసుకుంటేది ఇది? బయట ఎవరైనా చూస్తారు, లోపల పోవా. ఉమేష్ రా. ఏమన్నా కొడతావా నువ్వేమన్నా? నేను కూర్చొని ఏందన్నా మాట్లాడేది. అబ్బా ఏమైందయ్యా? చూడు ఏంది ఇది? ఎవడన్నా ప్యాంట్ ఇట్లా కుడతాడా? ఒక ప్యాంటు పైకి ఒక ప్యాంటు కిందికి. అయ్యో నువ్వు పాస్ పోస్తే బాగుంటుందని అట్లా కుట్టింటా. నాకు మెంటల్ తెప్పించి చెప్తా. నా పాస్ ఆడపోసేది ఏం కళ్ళలోంచి వస్తుందే పాసు? నాకు మెంటల్ తెప్పించి చెప్తాను. ఇంకా నువ్వు ఇచ్చిండేది ఎంత ఇచ్చినావు? క్లాత్ 3 మీటర్లు ఇచ్చిండేది. దాంట్లో కొంత తక్కువ ఉంటుంది, అది కరెక్ట్. మేము కొలిసినప్పుడు అటుకు వచ్చింటే అది కుట్టినాము. కాదన్న 3 మీటర్లు నీకు ప్యాంటు సరిపోలేదా? అంగి డబ్బులు, ప్యాంటు డబ్బులు, కుట్టిన డబ్బులు మొత్తం నాకు ఏం తమాజ్ చేస్తారా మీరంతా? ఏంది ఇది కుట్టిండేది? ఏమది తక్కువ కుట్టినావు? చూడన్నా, నువ్వు కట్ చేసిండేది నేను కుట్టాను. చూడు, నువ్వు కట్ చేసిన వరకు నేను కుట్టినా. నాకేం సంబంధం? అంగి బాగుంది కదా. నో ఇది నువ్వు ఊరిగానే నాకు పొద్దున్నే మెంటల్ తెప్పించి చెప్తాను. ఏంది ఇంత పెద్ద ఎవడన్నా వేసుకుంటాడో చూడు. కాదు మేషా, నీకు బాగా నీట్ కత్తిరించి ఇచ్చినా కదా. నువ్వు కట్ చేసిన కాడికి నేను కుట్టాను. ఇంకా మీరిద్దరు మళ్ళా కొట్లాడుకుంటారండి. ఫస్ట్ నా డబ్బులు నాకే, నేను పోతా. నాకేమొద్దు కానీ. నువ్వు లూజ్ ఫిట్టింగే కదా చెప్పిండేది. లూజ్ ఫిట్టింగే కదా. నా అబద్ధాలు చెప్పొద్దని మీరు చెప్తానా? నా డబ్బులు నాకు ఇస్తే నేను పోతానంతే. మీ అంగి వద్దు, నాకేమొద్దు చెప్తానా. ఏమైంది? బాగుంది కదా మీ అంగి చూడు, నా మాదిరి ఉందా ఏమన్నా? నాది కూడా చూడు. చూడు ఉమేష్, అవన్నీ అలా అంగి ఖర్చులు కుట్టిస్తున్నా తుడుచుకుండేకి. ఏమైంది? ఎక్కడ చేద్దాము? పొడవు ఉండేది కత్తిరి కడితే. ఉమేష్, నీ కత్తి రాదో కటింగ్ బ్లేడ్ రాదో తెలియదు. ఎట్లా నేర్చుకుంటావేమో. కూర్చో, నిలబడతా, మాట్లాడుతున్నావు. వద్దులేదు. నాకు అవన్నీ సంబంధంలే. ఎంగి వద్దు, ఏమొద్దు. ఈడేడ్స్ పెట్టిపోతా. నా డబ్బులు నాకు కావాలంతే. నువ్వు కుట్టుకులు 500 ఇచ్చినావు కదా. 2000 ఇచ్చిండేది.
ఉమేష ఇతనికి మెంటల్ వచ్చేది అట్లుంది, ఏందో సర్ది చెప్పి పంపిద్దాము. 2000 ఇచ్చిండేది. సరే ఎంత ఇచ్చినావో నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయినాను. చూడప్ప మస్తాను, నువ్వు ఎప్పటి నుంచి ఇటుకి వస్తా ఉంటావు. ఏమే నీకు బట్టలు తీసుకొని రా, అద్భుతంగా కుట్టిస్తా. నెక్స్ట్ ఇప్పుడు చెప్పింది అనుకుంటా. ఏమే నాకు ఏమైంది ఏమైంది నీకు? తనకలాడుతుంటే నాకు భయం అవుతుంది. ఏమో తిక్కుందా? నాకు మెంటల్ తెప్పిస్తే కొడతా, ఇంక అందరినీ చెప్తా. ఇంక నేను ఉమేష్ ఇంతకుముందు బాగుంది కదా, బాగుంటుంది కదా, వచ్చినప్పుడు బాగుండేది కదా. నాకు ఊరిని అనవసరంగా బీపీ తెప్పిద్దామే. ఇవన్నీ వద్దు, రేపు నెల వచ్చి ఏమే మంచి ఆలు తెచ్చిపో, మేమే కుట్టిస్తాం ఇంకొక 6 నెలలకి. సరేనా? 6 నెలలకా? మా దగ్గర ఉండొద్దా డబ్బులు? మీరేం మనుషులే మీరు అసలుకి? మోసం అంటే మాకు ఒళ్ళు నచ్చదు. ఏదో మావానికి కుట్టేది రాక ఏదో అట్లా కుట్టినాడు, అదేదో బట్టర్ అంతా తక్కువ ఇచ్చినాడు నీకు. ఆడ షోరూమ్ లో మోసం చేసినారు. రేపు నెలలో కుట్టిస్తాము, రేపు నెలలో ఆలు తెచ్చిపో సూపర్ గా. 6 నెలల లోపు నువ్వు తీసుకో. ఏ ఉమేష? వీళ్ళెక్కడ మనుషులు వీళ్ళు? కుట్టేది సరిగ్గా కుట్టక మళ్ళీ ఇది అది ఇది అంటారు, 6 నెలలు అంటారు. నా బతుకు, నాకు వద్దు, అంగి వద్దు, ఏమొద్దు. ఇదిగా ఏంది ఇట్లా కుట్టినాడు? ఏంది ఇది? ఏదో ఈ లాడి పెట్టినాడు, ఎప్పుడు ఏంటికి పెట్టినాడు కూడా అర్థం కాదు. బతికాడు. ఇంతవరకు పెండ్లే కదా, ఈ జన్మకు నాకు పెండ్లేదట్లేదు. ఎవరన్నా ఏమన్నా అనుకోని ఇట్లా ఇంటికి పోతా నేను. బుద్ధి రాలి, ఇంకోసారి షాప్కి ఎవరే కానీ రాకూడదు.